బోయపాటి గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది అని అంటే ఏం చెప్తారు చెప్పండి. తన ఫస్ట్ సినిమా అక్కడి నుంచి అన్ని మూవీస్ మనమే డిజైన్ చేశాము. సరైనోడు, లెజెండ్, అఖండ 1 అండ్ అఖండ 2. సో డే 1 నుంచి డే 7th వరకు ఎలా ఉండింది జర్నీ బాలయ్య బాబు గారి వెహికల్? బోయపాటి గారు స్ట్రైట్గా ఒకటే అన్నారు, పర్సనల్గా కాల్ చేసి, అమర్ నాకు ఈసారి నేనేం చెప్పను, నేనేమి ఇస్తాననేది ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఉంది, నువ్వేం చేస్తావు అనేది నాకు క్లారిటీ ఉంది. సృష్టికి ప్రతి సృష్టి అంటారు. ఓన్లీ 3 to 5 daysలో డే అండ్ నైట్ ఇవన్నీ తెప్పించి అప్పటికప్పుడు చేసాడు తను. డే అండ్ నైట్ నిద్ర కూడా పోకుండా. ఆ వెహికల్ లాంచ్ చేస్తున్నప్పుడు స్పెషల్గా బోయపాటి గారు మీకోసం ఏమైనా చేశారా? బాలయ్య గారు వెహికల్ మీద ఉన్న ట్రైలర్ షాట్ కట్ చేసి ఇచ్చారు. అసలు ఆ ఈవెంట్లో మిమ్మల్ని బోయపాటి గారు అంత పొగడడం వెనుక ఉన్న కారణం ఏంటో చెప్పండి. నిజంగా కష్టపడింది ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి అవుట్కమ్ వస్తుంది. జనక్ సమర్ అనేవాడు ఏది చేసినా బిగ్ సెటప్ ఉంటుంది. అది వెహికల్ అయినా, ఇదిగో ఇలాంటి స్టేజ్ అయినా. కేవలం వెహికల్ వరకేనా, ఇంకెక్కడైనా మీ ఇన్వాల్వ్మెంట్ ఉండిందా? బాలయ్య గారికి విభూతి పెట్టుంటే, మొత్తం బాడీ అంతా విభూతి పెట్టుంటే అది ఇంకో లెవెల్ ఉంటుండే సార్, నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. ఐ డోంట్ నో, నేను చెప్పటం, మేము డిస్కస్ చేయటం వల్ల అయిందో లేకపోతే స్టోరీ లైన్ వల్ల అలా అయిందో. మీకోసమే బోయపాటి గారు రావటం, మీ చేసినటువంటి ఈవెంట్లో మీకు దక్కినటువంటి గౌరవం అయితే నిజంగా హ్యాండ్స్ ఆఫ్ టు యూ. యాక్చువల్లీ ఏం కావాలనుకున్నానో అది తీసుకొచ్చి మన ముందు పెట్టారు. డెఫినెట్లీ సార్ మిమ్మల్ని అభినందించారు. కానీ ఏమైనా వెహికల్కి ముందు ఆ సింహం బొమ్మ కానీ, మీరు ఇచ్చినటువంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ, అసలు వెహికల్ని చూస్తే మాత్రం గూస్ బంప్స్. ఛాలెంజింగ్ టాస్క్ లా తీసుకొని, ఇంకా అది బోయపాటి గారు బాలయ్య గారికి దృష్టిలో పెట్టుకొని 7 daysలో నాకు వెహికల్ కావాలి అమర్ అని బోయపాటి సీని గారు మీకు చెప్పినప్పుడు, బహుశా 7 daysలో మీరు ఒక్కరే చేయగలరేమో ఇండస్ట్రీలో అని అంత నమ్మి మీకు ఇవ్వటం అనేది నిజంగానే చాలా గ్రేట్ కదా. నేను ఒక వెహికల్ ఇది కావాలన్నప్పుడు ఐ సెడ్ ఇట్స్ గోయింగ్ టు టేక్ అట్లీస్ట్ 3 months పడుతుందండి, 2-3 months పడుతుంది, మీరు ఇంత షార్ట్ టైంలో నేను చేయలేనండి అని చెప్పాను. తప్పదు, ఇది మనకి ఇది షెడ్యూల్ అని అంటే ఇంకది బానెట్ డిజైన్ అనేది రెడీమేడ్ లేదు, అది హ్యాండ్మేడ్. గ్రిల్ ఈజ్ హ్యాండ్మేడ్. మళ్ళీ వీల్స్ తనకు తగ్గట్టు కస్టమైజ్ చేయటము, గోల్డ్ టచ్ చేయటము.